మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఓటర్ల జాబితా సవరణపై ప్రజలతో చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఓటు వేయడానికి హక్కు ఉండదు. ప్లస్ ఇంకో బూతులో 250, ఒక బూతులో 100, ఇంకో బూతులో 150 దాకా ఈ ఓటు గల్లందే అవకాశం ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఓటు హక్కు లేకుండే ఓన్లీ బాపనోళ్ళ కాపాడుకునే విధంగా వాళ్ళందరికీ ఈరోజు మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే గతంలో ఓటర్ లిస్టును రిసీవ్ చేసుకోలేదో, ఓటర్ ఫారాలు రిసీవ్ చేసుకుని వాళ్ళను నో మ్యాపింగ్ కింద పెట్టి వాళ్ళని తిరిగి వచ్చే విధంగా వచ్చి వాళ్ళ ఓట్లు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా పేర్లు తప్పు పడ్డమో, అడ్రస్లు తప్పు ఉండడమో ఇవన్నీ ఉంటే అనామలీస్ కింద చేర్చబడుతుంది. ఆ ఓట్లను కూడా దయచేసి మీరు 3 రోజులు మీ గ్రామాలలో ఎవరి ఓట్లయితే నమోదు కాలేదు మీరందరూ వచ్చి మీ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా కొత్త ఓటర్లు ఫామ్ 6 ప్రక్రియ కూడా ఒక నెల రోజుల తర్వాత స్టార్ట్ కాబోతా ఉంది. ఇదే ప్రక్రియ బెంగాల్లో దాదాపు 90,000 ఓటర్లు వాళ్ళ ఓట్లు గల్లంతైంది. అందుకే అక్కడ ప్రభుత్వం కూడా కూలడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు గ్రామాన ఎవరైతే ఓట్లు నమోదు కాలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన